బిగ్ బాస్ చూసిన ఎవరికైనా సరే కళ్యాణ్ పడాల తనుజ జంట చాలా ముచ్చటగా ఉంటుంది. ఇదే సీజన్ లో రీతు డెమోన్ పవన్ జంట ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ జంటకు మాత్రమే అట్రాక్ట్ అయ్యారు. వయసులో ఇద్దరి మధ్య తేడా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు ప్రవర్తించిన తీరు, వాళ్ళిద్దరూ మాట్లాడిన తీరు అందరికీ ఆకట్టుకుంది. అయితే విన్నర్ గా రన్నర్ గా బయటకు వచ్చినప్పటికీ వీళ్ళు ఇంతవరకు ఏ షోలోనూ కలలేదు. అయితే ఇంతవరకు రిలీజ్ అవునటువంటి సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో మా టీవీలో ప్రచారం అవుతుందని చెప్తున్నారు. ఈ చూడముచ్చటైన జంటని అందరు ప్రేక్షకులు ఆదరించారు, ఆశీర్వదించారు. అయితే వీళ్ళకి మాత్రం పెళ్లి చేసేస్తున్నారు జనాలందరూ కలిపి. అది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ముఖ్యం. అందులోనూ కళ్యాణ్ పడాల వయసులో చిన్నవాడు, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా అతని కుటుంబం కూడా ఆర్థికంగా ఇంకా బలపడాల్సిన విషయం చాలా ఉంది. కనుక ఆయన ఈ యొక్క పుకార్లన్నీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ అటు ఆర్మీ వైపు మాట రాకుండా, ఇటు కెరీర్ వైపు ఏమాత్రం గ్యాప్ లేకుండా షోలు కార్యక్రమాలన్నీ చేయాలి. కొంత డబ్బు వెనకేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు కొద్దిగా మెరుగుపడేంత వరకు ఆయన ఖచ్చితంగా తన కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనుజ పర్వాలేదు. తనుజ సెటిల్డ్ ఫ్యామిలీ. కొంతవరకు ఆవిడ టీవీ రంగంలోనూ ప్రాచుర్యం నటి కనుక ఆవిడకి అవకాశాలు మెండుగానే వస్తాయి. విషాదం ఏంటంటే బిగ్ బాస్ లో గెలిచిన విన్నర్లు అందరూ కూడా ఈ రోజు పెద్ద కెరియర్లు ఎవరు నిర్మించుకోలేదు. కొంతవరకు సెటిల్ అయిన ఫ్యామిలీలు, కొంతవరకు అప్పటికి ఇమేజ్ ఉన్న వ్యక్తులు ఏదో వాళ్ళ భవిష్యత్తుకి డోకా లేదు, కానీ ఓహో అనంత వెలుగైతే వెలగలేదు. మరి ముఖ్యంగా బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన కొంతకాలం మాత్రమే వాళ్ళకి హైప్ ఉంటుంది, ఊపు ఉంటుంది. ఏదో ఒకరిద్దరు తప్ప తక్కినందరూ కూడా చాలా మంది తెరమరుగైపోయారు. లేదంటే వేరే వేరే వ్యాపకాల్లోనూ వేరే వేరే వ్యాపారాల్లోనూ మునిగిపోయారు. అంతే తప్ప సినీ ఫీల్డ్ లో ఔరా అని రాణించిన వాళ్ళు మాత్రం చాలా అరుదు. కనుక కళ్యాణ్ పడాల అవకాశాలు వస్తే వినియోగించుకోవాలి. అదే విధంగా తనకి ఇష్టమైన రంగమైనటువంటి సినీ రంగంలో కూడా తన ప్రయత్నం చేయడం మంచిదే. కానీ అదే సినీ రంగాన్ని నమ్ముకుని పూర్తిగా తన కెరియర్ ని పాడు చేసుకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక తన కెరియర్ నిర్మించుకుంటూ అదే విధంగా తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా బ్యాలెన్స్ చేసేటట్టు ఉంటే పర్వాలేదు కొంతకాలం పాటు. తర్వాత తన నిర్ణయం ఎలా తీసుకున్నా పర్లేదు. ఫ్యామిలీ ముందు సెటిల్ అయిన తర్వాత మాత్రమే తను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అంతవరకు జాబును కాపాడుకుంటే మంచిదని చాలా మంది ప్రేక్షకుల ఆలోచన. అయితే కళ్యాణ్ పడాల తనుజ జోడి చూడముచ్చటగా ఉన్నప్పటికీ వాళ్ళ వయసు రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా అవ్వచ్చు, వాళ్ళకి పెళ్లి అవుతాది అనడం మాత్రం కరెక్ట్ కాదు. బలవంతంగా మనం పెళ్లి చేసేవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు నిర్ణయించుకొని దేవుడు ఏమైనా అనుకూలిస్తే చేస్తే అందరూ హర్షించదగ్గ విషయమే. కానీ నా మట్టుకు నాకు అది జరిగే పనిగా కనిపించటం లేదు. కానీ జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. కనుక కళ్యాణ్ తన ఫ్యామిలీని చూసుకుంటూ తన తల్లిదండ్రుల్ని, తన సోదరుల్ని, తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. అదే విధంగా తన కెరియర్ ను కూడా బిల్డప్ చేసుకోవాలి. సినిమా అవకాశాలు అన్నది బిగ్ బాస్ లో విజేతలకి అంత వేగంగా వచ్చేట్లేదు. ఒకవేళ వచ్చినా అవి టెంపరీగానే మిగిలిపోతున్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. కామన్ మ్యాన్ వెళ్ళి అందరికీ ఇష్టడైన వ్యక్తిగా బయటకు వచ్చిన కళ్యాణ్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ 9 లో. అందరి మన్ననలు పొందాడు. కనుక అతనికి మంచి జరగాలి. అలాగే రన్నర్ అప్ గా వచ్చిన తనుజకు కూడా మంచి జరగాలి. చూద్దాం ఈ సంక్రాంతి వేడుకల్లో వాళ్ళ యొక్క జంట మరొకసారి మెరుస్తుందని తెలుస్తుంది. కనుక వాళ్ళ యొక్క కలయికలో ఒక సీరియల్స్ గాని ఏమైనా సినిమాలు గాని ప్రారంభం అయితే చాలా బాగుంటుంది. మనందరం హర్షించిన జంట కనుక ఆ జంట ఎవరికి వారైనా కలిసైనా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ వాళ్ళకి మాత్రం అర్జెంట్ గా పెళ్లి చేసేకండి. వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. అందులో తప్పు లేదు. అంతేగాని వాళ్ళ కెరియర్లు ముఖ్యం, వాళ్ళ కుటుంబాలు ముఖ్యం. కనుక వాళ్ళ పెద్దలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆమోదయోగం ఉండేటట్టు వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక వాళ్ళ కెరియర్ ని బిల్డప్ చేసుకోవాలి. మంచి మంచి సీరియల్, సినిమాలు వాళ్ళకి అవకాశాలు దక్కాలని కోరుకుంటూ మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై మీడియా జనార్దన్.